గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఖమ్మంలో మాజీ సైనికుల మాక్ డ్రిల్. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్టు తెలిపిన మాజీ ఆర్మీ అధికారులు. ఫెర్టిలిటీ అవగాహనకై జనని యాత్ర. ఈ యాత్ర వల్ల ప్రజలకు అవగాహనతో పాటు వైద్య పరీక్షలు కూడా చేయబడతాయన్న వయాసిస్ సీఈఓ. చేనేత వృత్తిదారులు, చేతి వృత్తిదారులు రూపొందించిన దుస్తులు, ఆభరణాల ప్రదర్శనలో చేనేత, చేతి వృత్తిదారులను ప్రోత్సహించిన సినీ నటి సనా. ఆర్టీసీ బస్సు లారీ ఢీ. బస్సు డ్రైవర్కు గాయాలు. 2 వాహనాలు రోడ్డు మధ్యలో ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం. రైతుకు అండగా వైసీపీ నిరాహార దీక్ష. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధంలో మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని మంత్రి సవిత పరామర్శించారు. 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు మంత్రి సవిత. ఫోన్లో మృతుడి తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అధైర్యపడకండి, అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. గోరంట్ల ప్రధాన సర్కిల్లో వీర జవాన్ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. అదే పని మీద మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు. రేపటికంతా బాడీ తీసుకొచ్చి రేపటికంతా రేపు మధ్యాహ్నం అన్నారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద అధికారులు వస్తారు. అందరూ వస్తాము. మేము అన్ని లాంచ్ ప్రభుత్వం దేశమంతా ఇప్పుడు మురళీ నాయక్ వైపు చూస్తుంది. దేశమంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు. అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు. ప్రధాన మంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు. అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు. ప్రధాన మంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. నా వంతుగా కూడా మీకు ఆసరాగా ఉండాలని 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. నువ్వు ధైర్యం ముందు తల్లి. అమ్మ నీ కొడుకు నువ్వు వీర మాతవే. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి తన పింఛన్ సొమ్ముతో మొక్కులు చెల్లించారు పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరంటాలు. పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి 27,000 రూపాయల విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరంటాల్ను శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్ధులయ్యారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకొని ఆర్థిక సాయం అందించారు. పేరంటాల్ను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి మరీ సాగనంపారు.
ఖమ్మం నగరంలోని ఇండియన్ వెటర్న్ ఆర్మీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్పి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని మాక్ డ్రిల్ చేపట్టారు. పాకిస్తాన్తో యుద్ధంలో తమ అవసరం ఉంటే వెళ్లడానికి సిద్ధమేనని, పాకిస్తాన్ అంతం చూస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో యుద్ధ తంత్రంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు మాజీ ఆర్మీ అధికారులు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ, బ్లాక్అవుట్, ప్రథమ చికిత్స, ఎమర్జెన్సీ, లైఫ్ జాకెట్ మొదలగు వాటి పట్ల అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్లో మాజీ సైనిక ఉద్యోగులు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఫైర్, రైల్వే పోలీస్ శాఖ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి మతము, కులము అనేది ఉండదు అని ముస్లిం బాలిక దుర్గాష్టకం పఠించి మన సైన్యం ఉగ్రవాదులను అంతం చేయాలని కోరారు. నా పేరు సత్యమూర్తి అరుణ్. నేను ఇండియన్ నేవీలో పనిచేశాను. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఈరోజు కరాచీ హార్బర్ను కొట్టిందో దాంట్లో గర్వంగా 5 సంవత్సరాలు పనిచేశానని చెప్పుకోవడానికి నేను చాలా చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే మా చిరకాల కోరిక కరాచీని కొట్టాలని. నా సైన్యం ఈరోజు కొట్టింది. రాత్రి నుంచి నేను పండగ చేసుకుంటున్నాను. యుద్ధం మొదలైంది, యుద్ధం మొదలవుతుంది కాదు. వి స్టాండ్ ఫర్ ది నేషన్ అని ఎందుకు పెట్టామంటే ఇది సింధూర్ అని కానీ ఇంకొక మిషన్ అని కాదు. ఇట్ ఈస్ వార్ అండ్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వార్. మేము యుద్ధానికి పూర్తిగా రెడీగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాము. మేము ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఎన్సీసీ, స్కౌట్ పిల్లలకి, స్కూల్ విద్యార్థులకి. సురేష్ గౌడ్ అండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఖమ్మం ఇన్స్పెక్టర్. మేము రైల్వే స్టేషన్లో ఈ టెర్రర్ అటాక్ కోసం క్యూఆర్టీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. క్విక్ రియాక్షన్ టీం. అదేవిధంగా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క ప్యాసింజర్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేసి ఒక 10 మంది సిబ్బందితో ఏదైనా సస్పెక్టెడ్గా లగేజ్ కానీ సస్పెక్టెడ్ బ్యాగ్ ఒప్పించినా కూడా దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కూడా రైల్వే స్టేషన్లో సంచరించినా కూడా వారిని కూడా వెంటనే మా అధీనంలోకి తీసుకొని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోకల్ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కూడా వచ్చే ప్రతి ట్రైన్లు, అప్ అండ్ డౌన్ ట్రైన్లు కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. మాకు ఈ రైల్వే స్టేషన్ టార్గెట్గా ఎలాంటి జరిగినా కూడా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ మేడం దేవస్మిత చటర్జీ గారి ఆదేశానుసారం ఎవ్రీ 1 అవర్ ఫ్రీక్వెంట్గా మేము రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్లో ఎలాంటి జరిగినా కూడా మేము ఆర్పీఎఫ్ నుంచి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. సంతానలేమి సమస్యలకు గల కారణాలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చికిత్స పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఒయాసిస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనని యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వారు ప్రకటించారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒయాసిస్ సీఈఓ పుష్పరాజ్, వైద్యులు కృష్ణ చైతన్య, పరినాజ్, పరిహార్, వరలక్ష్మి తదితరులు జనని యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా సంతానలేమి సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల స్త్రీ పురుషులలో సంతానలేమి సమస్య అధికంగా కనిపిస్తుందని అన్నారు. 30 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర 30 ప్రాంతాలలో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం అండి. సో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం. ఈ మే నెలలో మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈసారి 2025లో జరుగుతున్న మదర్స్ డే ప్రాముఖ్యత ఏంటి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అంటే, మేము ఈ జనని యాత్రని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సడన్గా ఈ 15 ఏళ్ల తర్వాత 2025లో మదర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ జనని యాత్రను ఎందుకు చేస్తున్నాం? సో గణాంకాలు మనం చూసుకుంటే కేవలం ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరగడమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. సో 2.1 అంటే ప్రతి కుటుంబంలో 2 పిల్లలన్నా పుట్టాలి. ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గిపోయి 1.7, 1.8కి వచ్చేసింది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 2 డెకేడ్స్ తర్వాత యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది.
ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్టిలిటీ అనేది పెరగాలి. సో ఈ యొక్క అవగాహన మనందరిలోనూ పెరగాలి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. ఇది జనాల్లో తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలి అనేది ఇంకా జనాల్లో దీని పట్ల అపోహలు ఉన్నాయి. తొందరగా క్లినిక్స్కి రావటం లేదు, స్క్రీనింగ్ చేసుకోవట్లేదు. సో ఈ మదర్స్ డే సెలబ్రేషన్లో ఈ జనని యాత్ర, ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారు ఒక 30 days ఈ యాత్రని కొనసాగుతూ చేస్తారండి. సో Tier 2 Tier 3 సిటీస్ అంటే చిన్న చిన్న పల్లెలకి, తాలూకాలకి మనం ఈ జర్నీ యాత్రను తీసుకెళ్లడం, అక్కడున్న మహిళలు, పురుషుల్లో వివిధ నగరాలలో కొలువుదీరుతున్న ప్రదర్శనలతో చేనేత, చేతి వృత్తిదారులకు ప్రోత్సాహం లభిస్తుందని సినీ నటి సనా అన్నారు. తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన రివాజ్ ఎగ్జిబిషన్ను సెలబ్రిటీస్, సామాజికవేత్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు రూపొందించిన దుస్తులు, ఆభరణాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 3 రోజుల పాటు కొనసాగే ప్రదర్శనను సందర్శించి చేనేత, చేతి కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్ డిజైనరీ వస్త్రాలు ధరించి ప్రదర్శించారు. Excuse me. सबका सिंगल ले लो, जैसे करना है. You always are sexy. బాగున్నది చిప్ ఎందుకు ఎత్తున్నావు? Yes. So hello everyone, and here I'm at Taj Krishna for Riwaz, and as the word says, Riwaz is a tradition, and every wardrobe, every bride and bride friends, brides relatives, you will find everything here 9th, 10th and 11th at Taj Krishna. This exhibition is going on, and we are very very happy that we all inaugurate this exhibition today. And the best part of this exhibition is not only that you will get the bridal wear, you will get casual, you will get accessories, you will get jewelry, you will get all sorted thing which you want. ఈ రోజు నేను సనా షానూర్ నా ఫ్రెండ్స్ తో కలిసి రివాజ్ అనే ఎగ్జిబిషన్ కి వచ్చాము. ఇది హై ఎండ్ ఎగ్జిబిషన్, అండ్ ఇక్కడ చాలా మంచి కలెక్షన్, అంటే వెడ్డింగ్ కి సంబంధించి, అలాగే ఫెస్టివల్ కి సంబంధించి, అలాగే మంచి జ్యువెలరీ, అంతేకాదు ఫుట్వేర్ తో సహా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే ఎక్స్క్లూసివ్ కలెక్షన్ కాబట్టి చాలా రేర్ పీసెస్ ఉన్నాయి, అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయండి. ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ మనం భయపడిపోతాం, ఎంత కాస్ట్లీగా ఉంటాయో, ఎక్స్క్లూసివ్ పీసెస్ కదా, డిజైనర్ వేర్స్ కదా అని. అలా ఏం లేదు, రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. అండ్ 70+ డిజైనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఈ రోజు ఇక్కడ వీళ్ళు షోకాస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఇది 9th, 10th and 11th. గన్నవరం కంకిపాడు రోడ్డులో బుడమేరు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడం వల్ల వచ్చిన పొగ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు గన్నవరం నుండి కంకిపాడు,
లారీ కంకిపాడు నుంచి గన్నవరం వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఫైర్ సిబ్బంది పొగనద్దు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, కంకిపాడు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 వాహనాలు రోడ్డు మధ్యలో ఉండటంతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. ఇది వచ్చేది ఎవరిది? మందేనా? మోడల్స్ సంప్రదాయ దుస్తులతో ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. మాదాపూర్లోని హెచ్ఐసిసిలో యువతరాన్ని ఉర్రూతొలగించే పీక్ ఫ్యాషన్లోను ఫ్యాషన్ మేడ్ ఫ్యాబ్లెస్ ట్యాగ్ లైన్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆధునిక తరం కోసం స్ట్రీట్ వేర్ను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యక్తిత్వాన్ని వెలికితీసే స్టైలింగ్ను కలగలిపిన రీతిలో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. షీక్ ఫ్యాషన్లో సంప్రదాయమైన దుస్తులు స్వీయ వ్యక్తీకరణను ప్రేరేపిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రీతిలో కొనసాగించారు. అండి, నా పేరు సందీప్ నడింపల్లి. నేను ఇండియన్ నేషనల్ ఛాంపియన్ ఇన్ మోటార్ సైకిల్ రేసింగ్. నేను నాకున్న ప్యాషన్తో ఇంకా నాతో పాటు నా పార్ట్నర్స్ శ్రీవంత్, ఇంకా రూపా, ఇంకా జాకి, మేము అందరం కలిసి ఈ కొత్త బ్రాండ్ని హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాము. హైదరాబాద్లో లాంచ్ మాత్రమే చేస్తున్నాము, బట్ ప్రతి చోట తొందరలో ఆల్ ఇండియా మొత్తం మేము స్టోర్స్ కూడా పెట్టే ప్లాన్లో ఉన్నాము. ఫర్ నౌ ఇది లాంచ్ ఈవెంట్ మాత్రమే. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా బిజినెస్ గురించి పక్కన పెట్టేస్తే మాకు వచ్చే బిజినెస్లో ఇంత పర్సెంట్ అని ఎక్కడైతే వీవింగ్ విలేజెస్ ఉంటాయో ఈ క్లోతింగ్కి స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇంత పర్సెంట్ ప్రాఫిట్ ఆ విలేజెస్ కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది మా దానిలో. దీని గురించి మొత్తం నేనే చెప్పేస్తే బాగుంది. సో నా పార్ట్నర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా తొందరలో స్టోర్స్తో రాబోతున్నాము, ఇంకా చాలా డిజైన్స్తో రాబోతున్నాము. ఇప్పటికైతే స్ట్రీట్ వేర్ కాన్సన్ట్రేట్ చేసాము. స్ట్రీట్ వేర్ అంటే మన జాకెట్స్ కానీ, హుడీస్ కానీ, అండ్ స్ట్రీట్ వేర్ టీషర్ట్స్ కానీ, ఇవన్నీ తొందరలో ఇంకా చాలా డిజైన్స్తో, చాలా క్లోతింగ్లో, యాక్సెసరీస్తో అన్నిటితో తొందరలో ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. షీక్ అంటే వర్సిటైల్ అండి, దాని మీనింగ్. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత వివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మే 9న శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుండి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను, వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందుకనుగుణంగా రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. Yeah!
అన్నవరంలో భక్తవరదుడు రత్నగిరి వాసుడు సత్యమైన దైవంగా పేరొందిన అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కన్నులారా తిలకించి పులకించిపోయారు. వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం రాత్రి 10:30 గంటల సుముహూర్తంలో సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. పండితోత్తములు పఠించిన సుస్వర వేద మంత్రాల సాక్షిగా సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు దంపతులు ముత్యాల తలంబ్రాలు, నూతన వస్త్రాలు సమర్పించారు. ఆవాహన చేయబడతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామియే నమః. జాతవేదో యశో అస్మాత్ దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వగం సుకృతే జాతవేద ఉలోకమగ్నే గృణవస్యోనం అశ్వినగం సుపుత్రిణం వీరవంతం గోమంతగో రయన్నసతే సంత్వాసించామి యజుషా ప్రజామాయర్థనంగా. అక్కడ పుణ్యాహవాచనం 3 కలశలు పెడతారు. దానిలో ఆ కలశలలో దీనిలో ఆదిత్యాది నవగ్రహాలు తిథి కరణం వారం యోగం మొదలైనటువంటి కాల విశేషాల్లో కాల అంశాలు ఇవన్నీ కూడా యోగ్యములుగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైతుకు అండగా వైసీపీ రిలే నిరాహార దీక్ష నిర్వహించింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు జరిగాయి. అరకొర కొనుగోలు కాకుండా పండిన ధాన్యము, తడిచి రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షాన వైసీపీ ఎప్పుడు అండగానే నిలుస్తుంది. ధాన్యం కొనుగోలుకు మద్దతు ధర ఇవ్వకపోతే వైఎస్ఆర్ శ్రేణులు పాకిస్తాన్ లాంటి కూటమి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఉద్యమిస్తారని అన్నారు. అధిక సంఖ్యలో వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీ యొక్క ఎన్నికల్లో ఏం చెప్తారు, మీ అవసరం కోసం ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తారనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు అండగా ఉండడం కోసం వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేర ఒక రిలే నిరాహార దీక్ష ఇవాళ చేస్తున్నాం. వాస్తవంగా మాకు కూడా సంవత్సరం అయ్యే వరకు కార్యక్రమాలు ఎందుకులే, ప్రభుత్వం వారి పని వారు చేసుకునే వాళ్ళని చెప్పి కొంత సమయం ఇవ్వడం వాస్తవం. కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఈరోజు ఈ కోనసీమలో బాగా అన్యాయం అయిపోతూ ఉంటే చూస్తూ ఉండలేక ఈరోజు చెందినటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమిలో కూడా రైతు పక్షానే ఉంటుందని అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ చూడండి, వందలాది మందిగా తరలి వచ్చారు. రైతు కోసం మేము అన్నం మానేస్తాం, రైతుకు బాసడగా నిరాహార దీక్ష చేస్తాం. మొద్దు నిద్రలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో మాజీ సైనికుల మాక్ డ్రిల్. ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్టు తెలిపిన మాజీ ఆర్మీ అధికారులు. ఫెర్టిలిటీ అవగాహనకై జనని యాత్ర. ఈ యాత్ర వల్ల ప్రజలకు అవగాహనతో పాటు వైద్య పరీక్షలు కూడా చేయబడతాయన్న వయాసిస్ సీఈఓ. చేనేత వృత్తిదారులు, చేతి వృత్తిదారులు రూపొందించిన దుస్తులు, ఆభరణాల ప్రదర్శన. ప్రదర్శనలో చేనేత, చేతి వృత్తిదారులను ప్రోత్సహించిన సినీ నటి సనా.
ఆర్టీసీ బస్సు లారీ ఢీ, బస్సు డ్రైవర్కు గాయాలు. 2 వాహనాలు రోడ్డు మధ్యలో ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం. రైతుకు అండగా వైసీపీ నిరాహార దీక్ష. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.